పులివెందుల సిఐ శ్రీరామ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. పులివెందుల్లో 140 మంది రౌడీ షీటర్లు ఉన్నారని, రౌడీ షీటర్లంతా తమ ప్రవర్తనను మార్చుకోవాలని తెలిపారు. లాఠీ, బెల్ట్, గన్ ఏది ఉపయోగించే పరిస్థితి తేవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడ నేరం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పులివెందుల పరిధిలో గాంజా కనిపిస్తే రాక్షసంగా ప్రవర్తిస్తానని ఫైర్ అయ్యారు. అంటే ఏమైనా చేస్తేనే కనపడతావా? 14 కేసులు ఉన్నాయి సార్. 14 కేసులు ఉన్నాయి. ఏం చేస్తున్నప్పుడు ఫైనాన్స్ ప్రతి గ్యాంగ్ అని అట్లా పెట్టుకోండి కదా. ఇప్పుడు కూడా ఏమైనా నరుకుతా ఏమైనా ఉంటాయి అర్థమైందా? నువ్వు ఎక్కడైతే రోడ్డు మీద చేస్తున్నావు అదే ఏరియా నుండి బట్టలు తీసుకుంటూ వస్తావు. మంచి బతుకు ఎన్ని కేసులు? 14 కేసులు. ఏ కేసులు? టైప్ ఆఫ్ కేసు అందరిలా కాదు, డైరెక్ట్ ఫైర్ ఏదైనా తేడా వస్తాయి అర్థమైందా? ఏర్పరచుకుంటున్నారు. నేను ఒకటి రోడ్డు మీద కొట్టుకున్నారు, దానికి ఏమి యాక్షన్ లేదో, ఏమి పార్టీ లేవు, ఏమన్నాయి ఓన్లీ తాగి కొవ్వు ఎక్కువ అడుచుకున్న క్రైమ్ అది. కేంద్ర కాలం ఏంటంటే తాగడం. గాంజా 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 తీసుకునే వాడికి బ్రెయిన్ పనిచేయదు, అక్క లేదు, చెల్లి లేదు, వాడు ఎప్పుడు ఏ రకంగా ప్రదర్శిస్తాడో కూడా తెలియదు. గాంజా టౌన్లో ఎక్కడైనా కనపడినంత మాత్రం చాలా రాక్షసంగా డీల్ చేస్తాం. ముందే చెప్తున్నాను. పులివెందులను మంచి వాతావరణంలో చూడాలని నేను ఆశిస్తున్నాను. నేను కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తాను. దయచేసి నాకు లాఠీ అంట, ఈడంట, పిస్టల్ అంట, దీన్ని పని పెట్టే పరిస్థితి నాకు తీసుకురావద్దండి. మీరు చేసే నేర తీవ్రతను బట్టి లాఠీ ఉపయోగించాలన్నా, లేకపోతే బెల్ట్ ఉపయోగించాలన్నా, లేకపోతే పిస్టల్ ఉపయోగించాలన్నా అనేది మీరు ప్రవర్తించే తీరును బట్టి నాకు ఉంటుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో ఎస్ఐ సస్పెండ్ అయ్యారు.